హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్. మళ్ళీ మా వర్కౌట్స్ అయితే కంటిన్యూషన్. ఇప్పుడు టైం వచ్చేసరికి 6:30 అవుతుంది. ఇంకా క్లాస్కి అయితే జాయిన్ అయిపోవడమే. అండ్ మేము ఈవినింగ్ సెక్షన్ అండి, మార్నింగ్ సెక్షన్కి అయితే మార్చేసుకున్నాము. ఇట్స్ బికాజ్ ఈవినింగ్ ఏదో ఒక పనికి కొంచెం అడ్డుగా ఉన్నట్టు అయితే అనిపిస్తుంది అనమాట. అదే మార్నింగ్ డే ఇలా యాక్టివ్గా స్టార్ట్ అయితే ఇంకా బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇలా అయితే మార్చాము. సో చలో జాయిన్ అయిపోదాం. ఇంకెవరు జాయిన్ అవ్వలేదా? ఇంకా 1 minute ఉందా? Welcome to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink cause I think I'm going all in. Get me a shrink who can catch me when I'm falling. Cover up my scars, flip the handlebars, crashing in my car. హాయ్. అమ్మా ఇది కూడా చూసుకోవాలి కదా. కార్పెట్ అలా చేస్తుందని అనుకోలేదు నేను. స్కిన్ నొప్పి వస్తున్నప్పుడు నీకు ఐడియా రావాలి కదా విజ్జు. నొప్పి వస్తుంది కానీ ఇలా అవుతుందని అనుకోలేదు. అవుతుంది, నొప్పి వస్తుంది. కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కదా స్కిన్. అది గుడ్ మార్నింగ్. డాడ్స్ పార్ట్నర్ ఇన్ క్రైమా నువ్వు? చెయ్యమ్మా. అమ్మా లక్కీ మసాజ్ చేస్తున్నావా? సాయం చేస్తున్నాను నాకు. ఇక్కడ ఇక్కడ చేయి, ఇక్కడ చేయమ్మా. నొప్పి వస్తుంది నాకు. చేయమ్మా. ఇక్కడ 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 చేయి. వెరీ గుడ్. చెయ్యి చెయ్యి అమ్మా. ఆఫ్ చెయ్యి. వెరీ గుడ్. అంచే తిను. గుడ్ బాయ్. కీరా మనం తినడం గ్రేట్ కాదు, వీడు తినడం గ్రేట్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి మర్మరాలతో ఉంగని చేస్తారు కదా. ఇది రాయలసీమ వంట. నాకైతే తెలియదు, కానీ నేను కూడా వీడియో చూసి చేస్తున్నాను, ట్రై చేస్తున్నాను ఎలా ఉంటుందో. లక్కీ కూడా తినాలి కాబట్టి కారం తక్కువ వేసుకుంటున్నాను. ఇందులో ఎండుమిర్చి అండ్ పుట్నాల పప్పు అండ్ జీరా అయితే వేసుకుని ఫ్రై చేస్తున్నాను, డ్రై ఫ్రై. వాటితో పాటు మిర్చి అండ్ వెల్లుల్లి కూడా అయితే గ్రైండ్ చేస్తున్నాను కచ్చాపచ్చాగా. ఈ మర్మరాలు అయితే వాటర్లో వేసి అయితే పక్కన పెట్టుకోవాలి. తాలింపు అయితే వేసుకున్నాను, నెక్స్ట్ ఆనియన్స్. ఇంకా మిర్చి అయితే యాడ్ చేయట్లేదు, ఎందుకంటే కారం ఎక్కువైతే మళ్ళీ లక్కీ తినలేడు కదా. ఒక టమాటో కూడా వేసి జస్ట్ అలా మగ్గించేస్తున్నాను. ఇన్ జనరల్ అయితే ఇంక వెజ్జెస్ అయితే ఏం వేయరు, బట్ నేను ఏంటంటే క్యారెట్ తురుము కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాను, హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి. మిర్చి అండ్ వెల్లుల్లి రఫ్గా గ్రైండ్ చేశాను కదా, అది కూడా యాడ్ చేసేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు అయితే యాడ్ చేసా. నెక్స్ట్ క్యారెట్ కూడా ఇందులోకి మర్మరాలు అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇందులోకి ఇప్పుడు ఈ పుట్నాల పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. చివరిలో కొత్తిమీర అయితే యాడ్ చేసేసా. దట్స్ ఇట్. డిష్ అయితే రెడీ అయిపోయినట్టే. ఐ థింక్ బాగానే టేస్ట్ కూడా సెట్ అయిందని అనిపిస్తుంది, కానీ కొంచెం కారమే అనిపించింది. ఇప్పటికీ వేడి వేడిగా రెడీ అయిపోయింది. ప్రోటీన్ ఆప్షన్ కూడా ఉండాలి కాబట్టి ఎగ్ అయితే యాడ్ చేసుకున్నాను ఇందులోకి. ఈరోజు లంచ్లోకి పప్పు టమాటో అండ్ అలాగే చిక్కుడుకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. దానికి ముందుగా ఏంటంటే బాయిల్ అయితే చేస్తాను అనమాట, సో దట్ పచ్చివాసన అవి లేకుండా ఉంటాయి అని అండ్ ఈజీగా మగ్గిపోతుంది అని. వంట అయితే ప్రిపేర్ అయిపోయింది. మల్టీగ్రెయిన్ పప్పు, రకరకాల పప్పులు అన్నీ కలిపాను. చిక్కుడుకాయ ఫ్రై, ఇందులో వచ్చేసరికి డ్రై ప్రాన్స్ కొన్ని అయితే వేసాను అనమాట, టేస్ట్ కొంచెం బెటర్గా ఉంటుందని. జస్ట్ తాలింపు పెట్టుకుని ఇవైతే కలిపేసాను. అండ్ ఈరోజు బ్రౌన్ రైస్ అయితే కుక్ చేస్తున్నాను అనమాట. బ్రౌన్ రైస్ వచ్చేసరికి ఏంటంటే 1:3 రేషియోలో అయితే వేసుకుంటాను. వాటర్ వచ్చేసరికి అండ్ బటర్ మిల్క్. చెప్పు, నీకోసం కూడా బటర్ మిల్క్. ఇదిగో
ఏంటి మ్యాంగోనా? ఎలా ఉంది? లక్కీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాడు. కొత్తిమీర వేసాను. నచ్చలే? నచ్చలే? తాగు. బటర్ మిల్క్ అది, పాలు కాదు. పాలే కావాలా నీకు? ఏం తింటావు? ఏం తింటావు? ఏం తింటావమ్మా? అర్థం కాలేదు. ఏమైనా తింటావా? బ్రోకలియా? అర్థం కావట్లేదురా. పైకి పెట్టు. టీవీయా? పీవీ. టీ అనట్లేదు, పీవీ అని అంటున్నాడు. ఆయంట. ఏదో ఒకటి తినిపించేది ఉంటే టీవీ పెట్టేద్దామని. తాగు. ముందు టేస్ట్ చూసి అన్నాడు కానీ మళ్ళీ తాగుతున్నాడు. సూపర్ ఉంది. థ్యాంక్ యూ చెప్పు. నేను ఇంకా రెడీ అవ్వలే. హలో, ఇది నెక్స్ట్ డే. ఈరోజు క్రిస్మస్. ఫస్ట్లీ మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. సో ఇప్పుడు వచ్చేసరికి పటోలు అయితే వెళ్తున్నాం అనమాట మావయ్య గారి దగ్గరికి. అండ్ దారిలో వచ్చేసరికి మా ఆడబొచ్చు వాళ్ళు అండ్ పిల్లలు అయితే జాయిన్ అవుతారు. సో వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను. ఈ డ్రెస్ చాలా లాంగ్ బ్యాక్ సూరత్లో బాగా ట్రెండ్ అయింది. సో అందులో నేను మెరూన్ తీసుకున్నాను అనమాట. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. సో నాకైతే చాలా కంఫర్టబుల్ అనిపించి ఇది అయితే వేసేసుకున్నాను. వెదర్ కూడా చాలా చాలా సెటిల్డ్గా బాగుంది. లక్కీ హాయ్. పాపం లక్కీ ఇప్పుడే నిద్రలో లేచాడు. కార్లోకి తీసుకొస్తే కొంచెం సెటిల్ డౌన్ అయ్యి ఆడుతున్నాడు అనమాట. బాబు గారు సూట్ అయితే వేశారనమాట ఈరోజు. లక్కీ లక్కీ హాయ్ చెప్తావమ్మా? హాయ్. ఇటు తిరిగి చెప్పవా? తాత దగ్గరికి వెళ్దామా? తాత పక్కన రైట్ సైడ్. ఓ ఏంటివి? ఇక కామెంట్స్లో మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ రెండిట్లకైతే నేను ఆన్సర్ చేద్దామని అనుకుంటున్నాను. అందులో ఒకటి మా అమ్మ గురించి అండ్ ఇప్పుడు వచ్చేసరికి మావయ్య గారి గురించి అయితే అడుగుతున్నారు. వాళ్ళని మీతో పాటు ఉంచవచ్చు కదా, పిలవచ్చు కదా అనేసి. దాని గురించి చెప్తాను డీటెయిల్గా అసలు ఏమవుతుంది అని. ఇంకా మేము వచ్చేసరికి పటవల ఆన్ ది వే ఉన్నాం అనమాట. మాకు ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయితే 1/2 అవర్ to 45 minutes, అంటే దారిలో ఏమైనా అవసరమైనవి తీసుకుంటూ అలా వెళ్తాం కదా. సో ఆ టైం అయితే పడుతుంది అనమాట. అండ్ కమింగ్ టు ద పాయింట్, యాక్చువల్లీ అందరి పేరెంట్స్ ఒకలా ఉండరు. అంటే వచ్చి అమ్మ అనగానే వచ్చేసి మనతో పాటు ఉండే అవకాశం ఉండదు అన్నమాట అందరికీ. అండ్ చాలా స్టబర్న్గా కూడా ఉంటారు. ఇది చెయ్యి అంటే ఖచ్చితంగా అది చేయనని అంటారు. చిన్నపిల్లలు అయిపోతారు చెప్పాలి అంటేని. అండ్ మనిషి పుట్టుకకి ఎన్ని పద్ధతులు ఉంటాయో తెలియదు, కానీ మనిషి పోతే మాత్రం ఇన్ని పద్ధతులు ఉంటాయని నాకు ఈ మధ్యనే ఎంతలా తెలిసింది. అన్నీ మనం పెట్టుకున్నాయే, కానీ ఏంటో మరి తెలియట్లేదు. కానీ ఏంటంటే ఇంకా అమ్మకి బట్టలు అవి పెట్టేవి అవి కొంచెం అటు ఇటు అవ్వడంలో ఏంటంటే ఇంకా పుట్టింటి వాళ్ళు బట్టలు అయితే పెట్టాలి, పెట్టిన తర్వాత ఎక్కడికైనా వెళ్తే మంచిది అన్నట్టు అన్నారు. సో అది ఈ జాన్లో అయితే పెట్టించిన తర్వాత సో అప్పుడు వస్తుంది మా అమ్మ అయితే ఇంటికి. ఇట్స్ నాట్ దట్ పర్మనెంట్గా ఉంటుందని కాదు. సో తను అయితే ఉండడానికి అసలు విల్లింగ్గా లేదు. ఏదైనా ఉంటే మమ్మల్ని అక్కడికి రమ్మంటుంది తప్ప తను వచ్చి అయితే ఇంట్లో ఉండడానికి ఉండనంటుంది. కానీ ఆ డెసిషన్ కూడా ఏంటంటే ఎక్కువ రోజులు అలా నిలబడదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకు కూడా ఏంటంటే ఒంటరిగా ఉండాలంటే అంత ఈజీగా ఉండదు కదా. సో అప్పుడు ఎలాగో తప్పదు. సో ప్రస్తుతానికైతే ఇలా నడుస్తుందన్నమాట. సేమ్ విత్ మామయ్య గారితో కూడా అంతే. పాడి పొలము అన్నీ వదిలేసి వచ్చి కాకినాడలో ఉంటారా అంటే ఉండడానికి అంత విల్లింగ్గా ఉండరు. ఆ విలేజ్తో ఆ రొటీన్
ఏంటంటే ఒక అలవాటైతే అయిపోతుంది. దాన్ని బ్రేక్ చేయడానికి అంతగా అయితే ఇష్టపడరు. ఇంకా మా అమ్మ విషయానికి వస్తే నేను ఒక్కదానే ఆప్షన్. ఇంకా మావయ్య గారికి అయితే 5 ఆప్షన్స్ ఉన్నాయి. 5గురిలో ఎవరింటికైనా వెళ్ళొచ్చు. కానీ ఎక్కడికైనా వెళ్తారా అంటే ఎవరింటికి వెళ్ళరు. సో ఏంటంటే ఇంకా అలా ఉంటదన్నమాట. మొత్తం మీద ఇంటికి రీచ్ అయిన తర్వాత పాలైతే తెచ్చుకున్నాము. చెప్పాను కదా పాడి ఉందన్నమాట. ఇంటికి పాలు తెచ్చుకొని క్యాప్ ఓపెన్ చేయగానే అది పెద్ద బాంబు పేలినట్టు ఒక్కసారిగా పాలు పైన సీలింగ్ వరకు వెళ్ళి పడిపోయినాయి అన్నమాట. మొత్తం అన్నిటి మీద డబ్బాల పైన, నా పైన, నా ఫేస్ పైన చూస్తున్నారు కదా, మొత్తం మెస్ అయిపోయింది. అప్పటికే నేను ఇంకా కిచెన్ అవన్నీ ఏంటంటే అలా వదిలేసుకుని అప్పటికప్పుడు ప్రయాణం కట్టాను. ఇంకా వచ్చిన తర్వాత ఒక్కొక్కటి చేసుకుందాం అనేసరికి ఈ బాంబు అయితే పేలిందనమాట. ఏం చేస్తాను చెప్పండి, పనిలో ఇంకొక ఎక్స్ట్రా పని అనమాట నాకు. ఇంకా లక్కీ ఏంటంటే వచ్చి చూస్తున్నాడనమాట విడ్డూరంగా, ఏంటి అమ్మ మొహం మీద ఎందుకు పాలు పడిపోయినాయి, వాడి వరకు ఏంటంటే పాలు ఎందుకు ఓపెన్గా ఉన్నాయి తీసేసుకోవాలి అన్నట్టుంది. సో మొత్తం మీద ఇలా అయితే జరిగింది. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్ అండి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ క్యాచ్ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.